హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అందరు బాగున్నారా? లేచారా? లేవలేరని నాకు తెలుసు. ఎవరు కూడా మన వీడియో అప్లోడ్ అయ్యే టైంకి లేస్తారు కావచ్చు, మేబీ నాకు తెలిసి. అంతకు మించి ఏం లేదు. ఏం చేస్తుంది మరి? అంత మంచిదేనా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మన వీడియో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, చెప్పండి. అట్లనే అంటే మనమే కాదు కదా, మన చుట్టూ ఉన్న 10 మందికి సహాయపడితే ఇక ఆ థ్రిల్లే వేరుంటుంది అన్నమాట. గట్లా ఇంకా ఇక నన్నుగా అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్లనే ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే అంటే లైక్ ఇవ్వని, కామెంట్ ఇవ్వని ఎందుకు అడగడము అంటే, కామెంట్ అంటే మీకు పాజిటివ్నెస్ రావడానికి, లైక్ అంటే వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడడానికి మాత్రమే ముచ్చట మళ్ళీ అడగడం. ఇక నేను చెప్పేది అయితే జనరల్ రీడింగు, నాట్ ఏ పర్సనల్ రీడింగు. ఒకవేళ కనుక పర్సనల్ రీడింగ్ కావాలనుకో అంటే పర్సనల్ రీడింగ్ ఇస్తాను. అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి, అమౌంట్ అయితే ఖర్చు అవుతాయి. ఇప్పుడు డివైన్ నుంచి మేము తీసుకునే మెసేజ్కి అండ్ దీంట్లో మీదంటూ మీ అమౌంట్ అంటూ కొంత ఉండాల్సింది. ఇంకోటి, దీని నుంచి వచ్చే నెగిటివిటీకి మాకు వచ్చే నెగిటివిటీ రిమూవ్ చేసుకోవడానికి మాకు కంపల్సరీ అంటే అమౌంట్ ఖర్చు. అప్పుడు మాకు జ్వరం వచ్చిందనో, ఇది వచ్చిందనో, అది వచ్చిందనో అడిగితే మీరు ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు కదా. మీకు రీడింగ్ ఇష్టం, మీకు పాజిటివ్ ఎట్లా వస్తుందో మాకు నెగిటివిటీ కూడా అట్లనే వస్తుంది అని చెప్పేసి అమౌంట్ అయితే ఛార్జబుల్. అదే అనమాట. ఇంకోటి నేను చెప్పే 30 or 40, 30 or 40, 50, 90, 100% రెసిడెంట్ కావచ్చు. అయినప్పటికీ కూడా మీరు తీసుకోవాల్సింది పర్సనల్ రీడింగ్. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో మీకంటూ ఒక క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. ఓకే, మరి అందరూ ఇక లేవు, జపన లేవుర్రి. ఇక పొద్దుైతే పోయింది, ఎట్లయినా లేవరు నాకు తెలుసు. మురుగుని అనుకుంటారు, ఎందుకంటే చీకటి ఉంది, ఇంకా తెల్లారలేదు. లేస్ట్ వాళ్ళు లేస్తారు, మనం లేవరు, గంతే, ఇంకేం లేదు. సరే, మరి కొత్తగా ఎవరైనా రామకృష్ణ టారోట్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. మీరు సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఈరోజటి కంటెంట్ ఏంది అక్క అని ఆగమవుతుర్రా? అసలే ఆగం కాకు, చెప్తా. మీ పర్సన్ మీరు మీ పర్సన్ని కోల్పోతున్నా అని మీరు ఎవరైనా బాధపడుతున్నారా? అయితే అది మీకోసమే అన్నట్టు. ఎవరి ముందుకు ఈ వీడియో వస్తుందో తెలియదు, కానీ ఎవరి ముందుకైతే ఈ వీడియో పోతుందో ఇవి అంటే వాళ్ళ గురించే అని అర్థం. వీడియో మాత్రం ఫుల్గా చూడండి కూడా, ఓకేనా? అప్పుడే దాంట్లో మీ విషయాలన్నీ బయటపడతాయి. మీరు మీ పర్సన్ కోల్పోతున్నారని ఎవరైతే బాధపడుతున్నారో, ఫీల్ అవుతున్నారో, మరి మీరు మీ పర్సన్ని కోల్పోతున్నకంటే మిస్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది పదే ఇంటప్పుడు వాడలేకపోతున్నా. మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నా అని బాధపడుతున్నారు, ఓకే, బాధపడుతున్నారు. మరి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నా అని బాధపడుతున్నారా, లేకపోతే మీరే అపోహ పడుతురా? చూసేద్దాం క్లారిటీ ఏమొస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి అందరినీ చూసే వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని మళ్ళీ వేడుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లానే ఓం నమః శివాయ. నిన్న మా దోస్తు అర్ధంగా అంటే కూల్ డ్రింక్ తాగిపించింది అన్నట్టు, సరసరగా. ఇక దాన్ని ఏమన్నా నాకు అర్థమవుతలేదు. అదంది కూడా
రేపు అంటే రీడింగ్ చేసేటప్పుడు నీకంటే సర్ది పట్టుకుంటుందని అది అన్నట్టే సర్ది పట్టుకుంది. దగ్గు కూడా వస్తుంది సోపతికి. ఎట్లా అన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ని మిస్ అవుతున్నా అని బాధపడుతున్నారు. సో మరి వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వీళ్ళ పర్సన్ కూడా మిస్ అవుతున్నా అని అనుకుంటున్నాడా, లేకపోతే పోతే పోని మంచిది అని అనుకుంటుండా అంటున్నాను. ఏమనుకోకూడదు. అంటే నాకు రెండు చాయిస్ అంటే ఒక్క రకంగా నాకు ఆలోచించడం రాదు. అట్లాంటి రెండు రకాలుగా ఆలోచిస్తున్నా. మీరేం గాబరపడద్దు. అట్లా అన్నమాట. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడాలి. ఓపెన్గా మాట్లాడడం చాలా మంచిది. మనసులోటి పెట్టుకొని బయటకొట్టి మాట్లాడితే బాగుండదు అని. ఓకే. ఎస్, నేను యాక్చువల్గా కార్డ్స్ అన్ని రివర్స్ పెట్టి ఉంటా అనుకుంటున్నా. మీ పర్సన్ మిస్ అవుతున్నాను మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు. మీ పర్సను మీరు చూపించే ప్రేమ కంటే ఇంకా వేరే ప్రేమకు అడక్ట్ అయిపోయి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి అంటే పట్టించుకోక మీరు తన వెనకాల పరిగెడితే తను ఇంకోల వెనకాల పరిగెట్టినట్టుగా చేస్తుందన్నట్టు. చేస్తే మీకేం చేయాలో అర్థం కాక మీరు ఆలోచించి బుర్రభద్ర కొట్టుకొని అసలు నా లైఫ్ని నేను కోల్పోతానా, అసలు నా లైఫ్లో ఈ పర్సన్ ఉంటాడా, లేకపోతే ఇట్లాంటి అంటే ఇవన్నీ చేసి ఈ పర్సన్ నా లైఫ్ నుంచి మిస్ అవుతాడా అని మీరు ఆలోచనలో పడ్డారు. బాధపడుతున్నారు, గోసపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, సఫర్ అవుతున్నారు, గొడవలు పడుతున్నారు. మీ డౌట్ కరెక్టే. మీ పర్సన్ ఇంకొకళ్ళ వెనకాల, మీరు ఏమో మీ పర్సన్ వెనకాల పరిగెడుతున్నారు, మీ పర్సన్ ఏమో ఇంకోళ్ళ వెనకాల పరిగెడుతున్నారు. అందుకని మీ పర్సన్ని మీరేడా కోల్పోతారు అన్న భయం మీకు పట్టుకుంది. కరెక్టే. ఓకే, డన్. మీ ఆలోచన కరెక్టే, నా ఇంట్యూషన్ కూడా కరెక్టే. అండ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. ఓకేనా. స్ట్రెంగ్త్ కార్డ్ అంటే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు. ఎందుకంటే బతకాలి, పిల్లలు ఉన్నారు, అత్తమామ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు అని అనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళైతే బాండింగ్ అనేది ఒకటేసారి ఏర్పడుతుంది. అనవసరంగా నేను డిస్టర్బ్ కావడం దేనికి, చూస్తాను, ఓపిక పడతాను, ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం అని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు ఇక్కడ. ఇంకోటి వచ్చేసి ద స్టార్ లెవెల్లో గతంలో మీకు చెప్పిన ముచ్చట్లు ఏ రేంజ్లు ఉన్నాయంటే హై రేంజ్ డీప్. ఒకటి అంటే ఐఫిల్ టవర్ ఎక్కించి దాని మీకు నొక్కుతాడు, బత్తడో లేదో నాకు తెలియదు, కానీ ఐఫిల్ టవర్ లెక్క చెప్పి ఒక స్టార్ లాగా ఒక అంటే ఇట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఒక లెవెల్లా ట్రీట్ చేసేది అన్నట్టు. ఒక స్టార్ లాగా చూసుకున్నారు గతంలో. ఎప్పుడు అది మీరు దొరకక ముందుకు. ఇప్పుడు మీరు దొరికింది కదా, ఏదన్నా దొరకనంత వరకే దాని విలువ, దొరికినాక దానికి విలువ ఉంటుందా, ఉండదు. గట్లనమాట. ఇక దాని విలువ తగ్గుతూ వచ్చింది, రోజు తగ్గుతూ వచ్చింది. ఆఖరికి వచ్చి ఇప్పుడు అంటే తనని అంటే ఇంకో వెనకాల పరిగెడితే పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఇది ముచ్చట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఇవన్నీ గుర్తొస్తాయి అప్పుడప్పుడు. ఇప్పుడు పైనుంచి ఒక 9 కత్తులు పెట్టి కస్స కూర్చుతే ఎట్లుంటుంది, ప్రాణం పోయినంత పని అవుతుంది, ప్రాణం పోదు. కానీ ఒకటేసారి ప్రాణం పోయినా బాగుంటుంది. కానీ ఇట్లాంటి నరకంకు బదులు అంటే అట్లాంటి పెయిన్ఫుల్ ఒకటేసారి పెయిన్ఫుల్గా అంటే పోతే బాగుంటుందేమో అనే ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది. అండ్ వచ్చేసి మీ పాత లైఫ్లో మీరు లగ్జరీ లైఫ్లో ఉన్న లైఫ్ అప్పుడప్పుడు గుర్తొస్తే మీ మనసు చెల్లాచెదరం. అంటే ఎట్లా అనంటే
ఇదేం దిక్కు మన లైఫ్ రా బాబు, ఇట్లాంటి లాగా నాకు లైఫ్ వస్తుంది అనుకోలేదు నేను. మంచి లైఫ్, మంచి ఇది అది అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను అని కొంతమంది, లవ్ చేసినాను కొంతమంది, నా పిల్లల్ని ఏం చేయాలని కొంతమంది, అసలు నా లైఫ్ ఎటు పోతుందని కొంతమంది చాలా రకంగా ఆలోచించుకునే వాళ్ళే ఉన్నారు మీలోనే. ఈ వీడియో మీకోసమే, బహుశా మీ ముందరకు వచ్చిందంటే అది మీకోసమే. స్కిప్ చేయకుండా ఓపెన్ చేసి పూర్తి వీడియోని చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లనే ఏమంటారు, ఈ లగ్జరీ లైఫ్ను గుర్తు తెచ్చుకొని కూడా, ఇది అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్ కావచ్చు, కానీ మీరు మంచి హ్యాపీ మూమెంట్స్ ఫేస్ చేసిరు, చూసిరు, అన్నీ చూసిరు, అన్ని రకాలుగా చూసిరు. అట్లా ఇక్కడ ఇతను చూపించిన ప్రేమ చూసిరు. ఇది ఇతను చూపించిండా మరి, లేదంటే మమ్మీ డాడీ ఉంటే అక్కడ చూసిరా, ఎక్కడికి అయితే మీరు ఒక లైఫ్ అయితే చూసి ఉన్నారు. ఇప్పుడు మిస్ అవుతారు, కోల్పోతా నేను పర్సన్ అని ఎందుకు అని ఫీలింగ్ వచ్చిందంటే, తన చేస్తాడు, తన ప్రవర్తన, ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, తన ప్రవర్తన, తన ఉద్దేశాలు, తన చేష్టలు ఎట్లున్నాయంటే ఇంక అవన్నీ మీకు తెలిసిపోయినాయి. ఇక్కడ కూడా వచ్చింది నిజమే. మీరేమో తన వెనకాల పరిగెత్తండి, తనేమో ఇంకోళ్ళ వెనకాల పరిగెత్తుంది. ఇది కథనే, ఇది మొత్తం. దీనిలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్క మరి ఏంది నా పరిస్థితి ఏంది అని మీరు అడిగితే నేను చెప్పగలుగుతా. ఎంతమంది వెనకాల పరిగెట్టినా, ఏం చేసినా, ఎన్ని రకాలుగా ఏదైనా చివరికి వచ్చేది మీ దగ్గరికి. ఇక్కడ జస్టిస్ వచ్చింది చూడండి. జస్టిస్ అంటే మీకు న్యాయం జరుగుతుంది. మీరు కోరుకునే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి డెఫినెట్లీ డ్యామ్ షూర్ మీకు న్యాయం జరుగుతుంది. మీరు అనుకున్నది నెరవేరుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ద హెల్పెంట్ ఇంతకుముందుకు గతంలో ఒక తల్లి స్థానంలో, చెల్లి స్థానంలో, అమ్మ స్థానంలో, అక్క స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ మిమ్మల్ని కాపాడుతుంది. మీరు చేసిన సేవ కావచ్చు, మీరు చూపించిన కేరింగ్ కావచ్చు, ఏదైనా సరే అదే మీకు ఈరోజు శ్రీరామ రక్ష అవుతుంది. ఓకే, అండ్ ద ఫుల్ కార్డ్ ప్రజెంట్ మీరు ఆ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు. ఆ పర్సన్ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా స్పై చేస్తున్నారు. ద ఫుల్ కార్డ్ అంటే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్రూ కాల్ కావచ్చు, ఎనీవే దేంట్లోనైనా సోషల్ మీడియాలో మీ ఫొటోస్ ఉంటే ఫొటోస్ కావచ్చు, ఎవరున్నా సరే, ఇంట్లో ఉన్న పర్సన్ అయినా సరే, ఇంట్లో ఉన్న పర్సన్ అని నేను చెప్తాను, బయట ఉన్న పర్సన్ అని చెప్పాను, ఎందుకంటే నాకు అనిపించేది నేను చెప్తాను. ఇంట్లో ఉన్న పర్సన్ అయితే స్పై చేస్తారు. ఎందుకు? ఇప్పుడు తన బుద్ధి వంకర. సో అంటే తన బుద్ధి వంకర అయినప్పుడు ఎదుటోళ్ళ బుద్ధి కూడా వంకర అని కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి. అట్లనమాట స్పై చేస్తూ ఉంటారు. తను తప్పు చేయొచ్చు, అది కరెక్ట్. ఎదుటి వాళ్ళు తప్పు చేయకున్నా కానీ నిందించాలి, తప్పుడుగా వాగాలి. ఇంటెన్షన్ అన్నమాట, లోపల నుంచి తన్నుకు వచ్చేది అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, ద ఫుల్ కార్డ్ అంటే స్పై చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇంకా దేంట్లోనైనా సరే స్పై చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు అందరి ప్రేమ కోసం పరుగులెత్తిన మీ యొక్క పర్సను ఇప్పుడు మీకు ఆఫర్ చేద్దాము, మీ దగ్గరికి వద్దాము అని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఎట్లా అంటే ముఖం చెల్లుతలేదు. మీరున్నారు అంత దూరంలో అంటే ఎంత దూరంలో, మీరున్నది పక్కనే కావచ్చు, బట్ మనసులో చాలా దూరం డిస్టెన్స్లో ఉన్నది. ఎందుకంటే ఈయన చేసిన తప్పులు, ఈమె చేసిన తప్పులు ఏంటివో మీకు బాగా తెలుసు. ఓకే, ఆ తప్పుల గురించి తెలిసి మీకు ఏదైనా చెప్దామన్నప్పటికీ కూడా ముఖం చెల్లుతలేదు. అట్లుందన్నమాట సిచ్యువేషన్. ఇంకోటి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి వెతుక్కుంటున్నారు. దేని గురించి వెతుక్కుంటున్నారు? ఇక్కడ మీరు దేని గురించి వెతుక్కుంటున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసి మీరు దేని గురించి వెతుక్కుంటున్నారు అన్న దాని గురించి చూడాలి. దేని గురించి వెతుక్కుంటున్నారు? 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్ని కోల్పోతారా అని అంటే ఇక్కడ కోల్పోతున్నారని చెప్పేసి బాధపడ్డారు. మీరు పర్సన్ కూడా ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఫీలింగ్స్ గిట్లున్నాయి, ఫీలింగ్స్ అయితే గిట్లున్నాయి. మరి మీ పర్సన్ మీదే మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అంటే, మీ పర్సన్ ఏమో ఇక్కడ ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు, లేట్గానే లేటెస్ట్ ఆఫర్ చేస్తారు, వస్తారు. అండ్ వచ్చేసి
ఇగో 9 ఆఫ్ కప్స్ మీ మీద ప్రేమ ఉంది లేదని నేను చెప్పను. కాకపోతే మీ పర్సన్కి అంటే అదర్వైజ్గా వేరే అలవాట్లు ఉన్నాయి. అదైతే మీరు అనుకునేది 100% నిజం. అండ్ వచ్చేసి ద హెర్మిట్ మీ ఇప్పుడు ఎట్లుందంటే మీ బతుకు పరిస్థితి ఈ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ పర్సన్ని మీరే వెతుక్కోవాలి. ఎట్లా అంటే ద హెర్మిట్ ఇంత ముందుకు ఒక లాంతర్ బట్టి వెతుక్కుంటున్నట్ట ఏదైనా అడవికి పొలాలకు పండ్లకు పోతే అట్లా వెతుక్కున్నట్లుగా మీ పర్సన్ మీరే వెతుక్కున్నట్లుంది. ఓకే, బట్ మీ పర్సన్ ఏమో బయటకి సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఇక ఇది చెప్పినాను కదా, మీరేమో వాళ్ళ కోసం మేము పల్లాడండి, వాళ్ళేమో ఇంకో వాళ్ళ వేరే వాళ్ళ కోసం మేము పల్లాడతారు అన్నట్టు సెలబ్రేషన్స్. ఈ విషయంలో ప్రతిరోజు ఎక్కడ మిస్ అవుతానో అని ఈ బాధ భరిస్తూ మీ పెయిన్ను తీసుకుంటూ మీరు నరకం అనుభవించుకుంటూ మీకు న్యాయం జరుగుతుందో జరగదని మీరు అనుకుంటూ అస్సలు మీరు పెయిన్ అనుభవించిన రోజంటూ లేదు. ఇవన్నీ అనుభవించుకుంటూ ఇంకోటి ఈడ కైండ్ ఆఫ్ సోర్స్ రోజు గొడవలు పడుతున్నారు. మీ పర్సన్తో రోజు గొడవలు పడుతున్నారు. చీటికి మాట్లాడితే గొడవని, మాట్లాడకపోయినా గొడవని, తిన్నా గొడవని, తినకపోయినా గొడవని అన్నట్లుగా రోజు గొడవని అట్లా జరుగుతుందండి. అర్థమైంది కదా. స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడా బతుకుతున్నారు. అండ్ స్టార్ అంటే ఒకప్పుడు ఒక స్టార్ లెవెల్లో ఇట్లా ఐఫిల్ టవర్ ఎక్కించిండు, ఇప్పుడు నూకేసిండు, అయిపోయింది. ఇప్పుడు మీ పరిస్థితి చచ్చిపడ్డ సిచ్యువేషన్లో ఉంది. పాత జీవితంలో ఉన్న లగ్జరీ లైఫ్ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు. జస్టిస్ న్యాయం ఇప్పుడు జరుగుతుంది దేవుడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కానీ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది కాబట్టి జస్టిస్ వచ్చింది. మిమ్మల్ని తల్లి, అక్క, చెల్లి అన్ని స్థానాలు నువ్వే అని చెప్పిన రోజులున్నాయి. మిమ్మల్ని అంటే అదే లాగా ట్రీట్ చేసిన రోజులున్నాయి. అవి గుర్తు తెచ్చుకుంటే అసలు మీ ప్రాణంలో ఉండక అంటే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆయన ఇంకొచ్చి ఇదంతా కాదని చెప్పేసి ఇంకా అనుమానం ఒకటి, ద ఫుల్ కార్డు. మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ని, అర్థం ఉంది. ఎందుకంటే తన దేశ శాస్త్రాలు అట్లాంటివి మిమ్మల్ని కూడా స్పై చేస్తున్నారు, ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్కి వాళ్ళే వచ్చి చేయాలి, ఎదుటోళ్ళే వచ్చి చెప్పాలి, ఎదుటోళ్ళే ఏదైనా అని చెప్పాలి, నేను చెప్పా అనే రకం అన్నట్టు ఈ పర్సన్. ఇంకోటి 9 ఆఫ్ కప్స్ అంటే ఆఫర్ చేయాలని లోపటి ఉంది, కానీ చేయట్లేదు. కానీ చేస్తాడు, ప్రజెంట్ చేయట్లేదు కానీ చేస్తాడు. మీ పర్సన్ని మీరు మిస్ అవుతానని అని అనుకున్నారు కదా, మీ పర్సన్ ఫీలింగ్స్ ఇట్లున్నాయన్నమాట. ఓకే, ద హెర్మిట్ వెతుక్కుంటున్నారు, మీరు మీ పర్సన్ని వెతుక్కుంటున్నారు. మిస్ అయిపోతాడా అంటే దొరకకుండా పోతాడా? నా పర్సన్ అంటే ఏదో మిస్ అవుతాడు, ఏదో చాక్లెట్ బిస్కెట్ కాదు మిస్ కావడానికి. మీ లైఫ్లో మీ పర్సన్ మీ దగ్గర ఉంటారు. అస్సలు టెన్షన్ కావద్దు, అస్సలు వరీ కావద్దు, మీరు అస్సలు బాధపడద్దు. ఎప్పుడు కూడా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని కామెంట్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా పాజిటివ్ థింక్ చేయండి, పాజిటివ్గానే వస్తుంది. అండ్ మీ పర్సన్ వచ్చేసి బయట మంచి సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్ తోటి పార్టీలు, ఇక దున్నెళ్ళలేని ఆటలు అన్నట్టుగా మస్తుగా చేస్తుర్రు. ఇక రోజుకో గొడవ పూట కొలుళ్ళతోటి మంచిగా కలకలలాడుతుంది సంసారం అని అయితే చెప్పుకోవచ్చు. సరే, ఇక మీ ఫీలింగ్స్ ఏంటి మరి? మీ పర్సన్ని ఏడగోల్పోతారో అని అనుకుంటే మీ పర్సన్ ఈ రకంగా ఫీల్ అవుతుండు. మీరు అనుకున్న మాట నిజమే. మరి మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం. అదంటే మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఓపెన్ చేయండి, లాస్ట్లో రివీల్ చేస్తా అని షఫల్ చేసుకుంటూ ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట.
ఓకే, ఎండ్ ఆఫ్ ద కార్డ్. సోల్మేట్ కలెక్షన్. ఎవరు మీ మధ్యలోకి వచ్చినా మీరు మిస్ అవుతా అని మీరు కోల్పోయినా నేను చెప్పేది ఒకటే, మీ సోల్మేట్ కనెక్షన్. మీ బాండింగ్ని విడదీసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. బట్ చిన్న చిన్న గొడవలు వస్తుండొచ్చు, పోతుండొచ్చు. దరిద్రం సనిష్టం నెత్తి మీద కూర్చున్నప్పుడు గొడవలు వస్తాయి, పోతాయి. దాని గురించి మీరు అల్లరి పడకూరి, టెన్షన్ పడకూరి, బాధపడకూరి, అంతే. మీకు కాకపోతే మీ సోల్మేట్ కనెక్షన్ అంటే దేవుడు పూర్వజన్మల బంధం, ఈ జన్మల బంధం కాదు. ఎప్పుడో రాసి పంపించిండు, అనుభవించక తప్పదు. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే అంటే ఎంత పాడేసుకోం కదా, ఏ డాక్టర్కో లేదంటే ఇంకేమన్నా చూపించుకుంటాం కదా, అట్లే కదా. మీకు బాగాలేకపోతే అంటే మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోరు, పర్సనల్ రీడింగ్ తీసుకోరు, మంచిగా వేసుకోరు. మీ పర్సన్ ఇంకో దగ్గర చూపించుకోరు అంటే లేదంటే ఎవరితోటన్నా ఏపిపించుర్రి. మీ సోల్మేట్ కనెక్షన్ మీది. సోల్మేట్ కనెక్షన్ అంటే ఆత్మ సంబంధం, అంటే పూర్వజన్మల సంబంధం. పూర్వజన్మల అంటే సంబంధం ఉన్న వాళ్ళది సోల్మేట్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు నిర్ణయించిన పెళ్ళి కాదు ఇది మీది, ఎప్పుడో నిర్ణయించిన పెళ్ళి కావచ్చు, ప్రేమ కావచ్చు, అట్లా అనమాట. అందుకని ఈ పెయిన్, ఈ నరకం మీకు. కాబట్టి ఎవరు విడదయ్యడానికి ఆప్షన్స్ లేవు. మరి మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఇక ఈ వీడియో చూసినాక ఫీల్ అవుతారా, చూడకముందు ఫీల్ అవుతారా, ఎట్లా ఫీల్ అవుతారు చూడాలి. మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మీ పర్సన్ మీద చూద్దాం. కార్డ్స్ మంచిగానే పెడతా, బట్ కొంచెం అటు ఇటు అయినా కానీ అటు ఇటు దట అన్నట్లుగా అయితే అన్నట్టు అదే ఈ వారం. ఓకే, ఇక షార్ట్ కట్లా మీ ఫీలింగ్స్ గురించి చెప్పాలంటే, మీరు పేజ్ ఆఫ్ కప్స్, మీరు కూడా మీ పర్సన్ని ఆఫర్ చేసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. మీ పర్సన్ కూడా సేమ్, మీరు కూడా సేమ్ ఆఫర్ చేసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. కైండ్ ఆఫ్ పెంటికల్స్ పెళ్ళి చేసుకున్నారు, ప్రేమించారు. ఇద్దరు ఒప్పందం ప్రకారమే జరిగింది ఏదైనా. కైండ్ ఆఫ్ పెంటికల్స్ తను మీ దగ్గరకు వచ్చింది, మీరు తన దగ్గరకు వెళ్ళలేదు. నెక్స్ట్ ఏస్ ఆఫ్ వాన్స్. మీ ఇద్దరి మధ్యలో విపరీతమైన ప్రేమ అయితే ఇప్పటికీ కూడా ఉంది, ఇంకా కూడా ఉంటుంది అని అనుకుంటున్నా. విపరీతమైన ప్రేమ ఉంది. కాకపోతే తను చేసే చేష్టలు కానీ, తను చేసే ప్రవర్తన కానీ, తన గురించి మీకు తెలిసింది. ఆ తెలిసిన నిజాలని కానీ మీరు తీసుకోలేక, తట్టుకోలేక మీరు ఫ్రస్ట్రేషన్లో ఎట్లా అంటే గొడవలు పడుతున్నారంటే ఏ పర్సన్ అయినా గొడవలు పడతారు, మీరు కూడా పడుతున్నారు. సో ఇంకోటి, మీరు చూసేది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అది నథింగ్. ఎవరికైతే ఈ వీడియో ముందరికి వస్తుందో అది మీకోసమే అని తీసుకోండి, అంతే. ఇక్కడ 5 ఆఫ్ వాన్స్. ఎప్పుడు అదర్వైజ్గా మీ మధ్యలో గొడవలు కాదు, వేరే పర్సన్ గురించి మీ మధ్యలో గొడవలు. ఎందుకంటే వేరే పర్సన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ పర్సన్ విషయంలోనే మీరు చింతపడి, బాధపడి, ఇబ్బందులు పడి, నరకం పడి అంటే ఏడుస్తున్నారు, లోపల ఏడుస్తున్నారు, అది మీకు తెలుసు. ఇక అడిగినప్పుడల్లా ఎండ్ ఆఫ్ ద కార్డ్ గొడవలు. ఇక్కడ కూడా మీ లైఫ్లో మీ మనసులో చాలా విపరీతమైన కొండంత ప్రేమ ఉంది. ఎంత ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. ఆఫర్ చేసిరు, లవ్ చేసిరు, వాళ్ళు ఆఫర్ చేసిరు, లవ్ చేసిరు. కైండ్ ఆఫ్ పెంటికల్స్ పెళ్ళి చేసుకున్నారా మరి, మైబీ ఇక్కడ పెళ్ళి చేసుకున్నారనే చెప్పగలుగుతా, పెళ్ళి అయిందనే అని చెప్పగలుగుతా. ఆఫర్ చేసిరు, తనే వచ్చిరు, అంత విపరీతమైన ప్రేమ ఎస్ ఆఫ్ వాన్స్, విపరీతమైన ప్రేమ చూపించారు. ఇప్పుడు మాత్రం చీటికి మాటికి అంటే గొడవని, అంటే గొడవని, తిన్నా గొడవనే, తినకపోయినా పడుకున్న గొడవనే, లేచిన గొడవనే, ఇక ఏమంట కూర్చున్న గొడవనే, లేచిన గొడవనే అన్నట్టు ప్రతి దానికి గొడవని. అట్లాంటి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మీ పర్సన్ తోటి మీరు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే, మీ పర్సన్ తోటి ఇక నాకు మంచి రోజులు రావా, నేను నాకు మంచి రోజులు రావా, నేను మంచిగా ఉండలేనా, నా పరిస్థితి ఏంది, నాది గతి ఇంతేనా గతి అనుకుంటారు. కాకపోతే మీ పర్సన్ తోటి మీకు మంచి రోజులు వస్తాయి, మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ అన్నీ ఉన్నా ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఇవన్నీ ఏమొద్దు, నా లైఫ్ నాకు బాగుంటుంది చాలు, అసలు 0 స్టేజ్లో నేనున్నా పర్వాలేదు, నా లైఫ్ నాకు బాగుంటుంది చాలు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఓకే, అండ్ ద హై ప్రెసిడెన్స్. మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో
అమ్మ స్థానంలో, చెల్లె స్థానంలో, అక్క స్థానంలో, అన్ని స్థానంలో, భార్య స్థానంలో, అన్ని స్థానంలో గొప్ప ఒక పియాటి ఇచ్చి చూసిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని దేకకపోతే, ఆ దేకకపోవడం వల్ల మీకెంత స్ట్రబుల్ అవుతుంది, ఎంత పెయిన్ అవుతుంది అంది అది మీ మనసుకు తెలుసు. అదే ఇప్పుడు మీ పెయిన్. ఓకే. అండ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి, ఎప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం ముచ్చట నేను వినాల్సి వస్తుంది. నేను నా పర్సన్ని మిస్ అవ్వాలనా, లేకపోతే నా పర్సన్ నన్ను మిస్ అవుతాడా అని 2 of Wands వెయిటింగ్ ఎనర్జీలోకి అయితే వెళ్ళిపోయారు. కాకపోతే అట్లా ఏం జరగదు. మీ సోల్మేట్ కనెక్షన్ చెప్పిన కదా, సోల్మేట్ కనెక్షన్, ద లవర్స్ కార్డ్ సోల్మేట్ కనెక్షన్ విడిపోవడానికి ఛాన్సే లేదు. ఓకే, ఇదండి. మీ పార్ట్నర్ని మీరు మిస్ అవుతారా అని అనుకుంటే, మీ పార్ట్నర్ని మీరు కోల్పోతారు అని అనుకుంటే, మీ పార్ట్నర్ని మీరు కోల్పోతారో తెలుసుకోవాలంటే చెప్పిన కదా, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కట్టున్నాయి. మీ ఫీలింగ్స్ చెప్దామంటే మీ ఫీలింగ్స్ అయితే చాలా హానెస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మీరు మీ లైఫ్ గురించి, మీ పార్ట్నర్ మీద ఎంత కేరింగ్, ఎంత లవ్ ఉంది అన్నది ఈ దీంట్లో మీ ఫీలింగ్స్లో తెలిసిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు రెజనెట్ అయిన వాళ్ళు కామెంట్ ఇచ్చుడు మర్చిపోతున్నారు. కామెంట్ ఇస్తలేదు, నేను ఫీల్ అవుతున్నా, హర్ట్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. గట్లనే ప్రతి వీడియోని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గట్లనే మరి మీరు చేసే పనులలో కానీ అండ్ ఇప్పుడు మీకు వచ్చిన ఈ రీడింగ్ పరంగా కానీ మన యూనివర్స్, మన ఏంజల్స్, మన డివైన్, మన శివయ్య, ఓం నమ శివాయ, ఆ శివయ్య ఏం బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఏం చెప్తాడు, మరి మీకేం చెప్తాడు చూద్దాం. ఎస్ అమ్మా, ఎస్ నాయన, ఇప్పటిదాకా చెప్పింది మీకోసమే. నమ్మురు, ఎస్ మీకోసమే అని చెప్తున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో 5 వారాలలో మీ సంసారంలో కావచ్చు, ఇందులో కావచ్చు, మీ సంసారం అంటే పెళ్ళి అయి ఉండొచ్చు, పెళ్ళి కాకపోయి ఉండొచ్చు, ఈ సంసారంలో మంచి మార్పులు చేర్పులు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్. ఏదైనా అడగాలనుకుంటే కావచ్చు, లేదంటే ఏదైనా చెప్పాలనుకుంటే కావచ్చు, పర్ఫెక్ట్ టైమింగ్ అడిగేయండి. ఏదైనా చేజారకముందుకే టైమింగ్ చూసుకొని, పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకొని అడగాలి. విత్ ఇన్ నెక్స్ట్ 5 months, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఏవో అకేషన్స్ జరుగుతాయని చెప్తున్నారు. అకేషన్స్, మరి ఏం అకేషన్స్ ఉన్నాయో మీకు తెలవాలి. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ కండిషన్ బాగాలేదట, ఇంప్రూవింగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్, మీరు 10 మందికి సహాయపడే గుణం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ కోసం గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్. రిమైన్ పాజిటివ్, మీరు పాజిటివ్గా ఆలోచించమని మన ఏంజల్స్ చెప్తున్నారు. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మైండ్ మీకు ఏదో చెప్తుందంట, దాన్ని మీరు గట్టిగా నమ్మండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే రికవరీ, మీరు పొడగొట్టుకున్న ప్రేమ కావచ్చు, మీరు పొడగొట్టుకున్న ప్రేమ ఆరోగ్యం కావచ్చు, మీరు పొడగొట్టుకున్నది ఏదైనా కావచ్చు, మీకు రికవరీ అవుతుంది. వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు రికవరీ అవుతుంది. మీరు టెన్షన్ పడద్దు, వర్రీ కావద్దు. ఇక మళ్ళా చెప్తున్నా, నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే మీతో ఉన్నది మీ సుమ. ఇక మీ సుమకేది మీకు అబద్ధం చెప్పదు, మీకు తెలుసు. ఇంకా నేను అబద్ధం చెప్పాలని చెప్పలేను, ఇక్కడ ఏది వస్తుందో కదా చెప్తా. అట్లా అని చెప్పి మీరు హర్ట్ అవుతారని చెప్పి నేను అబద్ధాలు చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసేవాళ్ళు కామెంట్స్ కూడా ఇవ్వండి, లైక్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ ఇంకో కొంచెం మందికి మన వీడియో రిఫర్ అవుతుందని అర్థం. అండ్ అట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రామకృష్ణ టారోట్ని ఆదరించండి మనస్ఫూర్తిగా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లనే అందులో నేను ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.